ఇంటికాడికి నేను అందరూ పోయి మేమిద్దరు ఏజెంట్లు ఆయన ఆర్సి మునికిస్తా నేను ఇద్దరు ఆ కరాటి చంద్ర అనేవాడికి ఏజెంట్ ఇద్దరిని బయట రానికుండా అరెస్ట్ చేశాడు వారేస్తే కాళ్ళు పట్టుకున్నాం ఎస్ఐని కాళ్ళు పట్టుకొని లాస్ట్కు ఆ కాలేజీ దగ్గరికి వచ్చాం. కానీ 15 నిమిషాలు ఉండలే సార్ మమ్మల్ని. 8 మంది డిఎస్పీలు సార్, 3 అడిషనల్ ఎస్పీలు సార్, ఎస్ఐలు ఇంకా లెక్కలేదు సార్. తిరుపతి ఎమ్మెల్యే, కాళహస్తి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే ఇంతమంది దాడులు చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు. కానీ ఈరోజు కార్పొరేటర్లు అదే ఏ విధంగా మీరు గెలిపించారో, మీరు గెలిపించిన కార్పొరేటర్లు ప్రజలు కాదు, మీరు గెలిపించిన కార్పొరేటర్లే ఈరోజు మీ మీద తిరుగుబాటు చేసి మాకు కార్పొరేటరు అంటే విలువ లేకుండా చేశారు. కాబట్టి మేమే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నామని చెప్పారు. ఒక 3 మాత్రం వాళ్ళు వచ్చేసి నేను ప్రధాన సాక్షి సార్, నేను తప్పు ఏది చెప్పట్లేదు సార్, నా సాక్షిగా నేను తప్పే చెప్పట్లేదు. ఎవరైతే ఆ 3 ఏడుస్తూ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర కాళ్ళు పట్టుకుంటున్నారే, ఆ 3 చేసిన ఆగడాలు తిరుపతిలో ఇంత అంత కాదు. ఆ ఆగడాలను ఏడన్నా బయట పెట్టి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని మా శిబిరంలోకి వచ్చి ఓటు వేసి చేతులు ఎత్తేసిన తర్వాత నేరుగా అక్కడికి పోయారు. ఎందుకంటే ఇప్పుడు అతనే వీళ్ళని గెలిపించాడు, గెలిపించి వీళ్ళు ఏంద్ర ఈ విధంగా ఆడవి ఓటు వేసినారని ఏడొచ్చి చేతులు ఎత్తినారు. చేతులు ఎత్తి అక్కడికి పోయి ఏం చెప్పినారు సార్, మీకు కొన్నే కానీ ఆ వీడియోలు వినిపించాయి. కానీ ఆడ చెప్పింది ఏమంటే, అన్నా గురువు గారు మమ్మల్ని ముసుగేసేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని చంపేస్తామన్నారు, పొడిచేస్తామన్నారు. మీరు దాంట్లో ఒకరు సార్ నిజాలు మాట్లాడుకోవాలి. దాంట్లో ఒక వ్యక్తి మాత్రం లోపలికి వచ్చినా కూడా చేయెత్తలేదు సార్, చేయెత్తలేదు. ఎవరి పక్క ఎత్తలా, వైసీపీ పక్కన ఎత్తలేదు, తెలుగుదేశం పక్కన ఎత్తలా, ఒక్క వ్యక్తి మాత్రం. మిగతా 3 నలుగురు అడబై ఏడ్చుకునేది, 4 ముసుగేసుకొని ఎత్తుకొని పూసాము అన్నారు. ఎట్లా ఎత్తుకొని పోతారు సార్, 4 ఎత్తుకొని పోయేదానికి ఎట్లా సార్ అవుతుంది అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు. అంటే మీ మీద కార్పొరేటర్లకే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. అబ్బా కొడుకు మాత్రమే ఈ తిరుపతిలో 5 సంవత్సరాలలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో 300 కోట్ల రూపాయలు తిన్నారు అనేది రైట్. నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నరేషన్ చాలా చక్కగా వివరించారు జరిగిన సంఘటన కళ్ళ కట్టినట్టు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షి. నేను ఐ డూ అగ్రీ విత్ యూ. చాలా సందర్భాల్లో మీరు గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులన్నీ తెలుసు నాకు. సో అందువల్ల నేను మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా మీరు పంపించారు, నాకు తెలుసు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు, ఇదండి తిరుపతిలో ప్రజాస్వామ్యం, ఆధ్యాత్మిక నగరం అని మనం పదే భుజాలు చరుచుకుంటూ, అవతల వాళ్ళ భుజాలు కూడా చరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ రకంగా ఇలా ముసుగులేసి తీసుకెళ్ళటం, తర్వాత ముసుగులు ఇప్పేసిన తర్వాత బోరున కాళ్ళ మీద పడి ఏడవటం, అసలు ఇలా ఇన్ని ట్విస్టులతోటి